హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలా వద్దా అని నిర్ణయించుకోలేరు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము మీకు గొప్ప వ్యాపార ఆలోచనను అందిస్తున్నాం. ఇది అలాంటి వ్యాపారం 50% వరకు లాభాన్ని పొందొచ్చు. స్టేషనరీ వ్యాపారం గురించి చెప్తున్నాం. సాధారణంగా మీరు పాఠశాల, కళాశాల చుట్టుపక్కల ఉన్న స్టేషనరీ షాపుల వద్ద తరచూ రద్దీని చూస్తూ ఉంటారు. స్టేషనరీ వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీరు బాగా సంపాదించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో స్టేషనరీకి చాలా డిమాండ్ ఉంది. దీనివల్ల చాలా డబ్బులు సంపాదిస్తుంది. ఇందులో వృద్ధికి అవకాశం కూడా ఎక్కువ. చిన్న పట్టణాల్లో మీరు అక్కడ చదువుతున్న పిల్లలకు పుస్తకాలు అందించడానికి సమీపంలోని పాఠశాలలతో కూడా టైఅప్ చేయొచ్చు. ఈ విధంగా మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. పెన్, పెన్సిల్, A4 సైజ్ పేపర్, నోట్ ప్యాడ్ మొదలైనవి స్టేషనరీ వస్తువుల కిందకు వస్తాయి. గ్రీటింగ్ కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్, గిఫ్ట్ కార్డ్స్ మొదలైన వాటిని కూడా స్టేషనరీ షాప్లో ఉంచవచ్చు. అటువంటి వస్తువులను విక్రయించడం ద్వారా మీరు అదనపు డబ్బును కూడా సంపాదించవచ్చు. మీరు స్టేషనరీ దుకాణాన్ని తెరవాలనుకుంటే ముందుగా మీరు షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద నమోదు చేసుకోవాలి. దుకాణం తెరవాలంటే 300 నుంచి 400 చదరపు మీటర్ల స్థలం కావాలి. తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మంచి స్టేషనరీ దుకాణాన్ని తెరవడానికి దాదాపు 50,000 వరకు అవసరమవుతుంది. మీరు మీ బడ్జెట్కి అనుగుణంగా వ్యాపారంలో ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టచ్చు, ఎక్కువ లాభాన్ని పొందొచ్చు. దుకాణాన్ని తెరవడానికి స్థానం కూడా చాలా ముఖ్యం. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సమీపంలో స్టేషనరీ దుకాణాలను తెరవాలి. మీరు మీ దుకాణంలో బ్రాండెడ్ స్టేషనరీ ఉత్పత్తులను విక్రయిస్తే మీరు 30 నుంచి 40% వరకు ఆదా చేసుకోవచ్చు. అదే సమయంలో స్థానిక ఉత్పత్తిపై మీ సంపాదన 2 నుంచి 3 రెట్లు ఉంటుంది. స్టేషనరీ దుకాణం మార్కెటింగ్ అవసరం కోసం మీ దుకాణం పేరుతో కరపత్రాలను ముద్రించి నగరంలో పంపిణీ చేయొచ్చు. ఇది కాకుండా మీరు పాఠశాల, కోచింగ్ ఇన్స్టిట్యూట్, కళాశాలలకు వెళ్ళి విద్యార్థులకు మీ దుకాణం గురించి చెప్పచ్చు. మీరు సోషల్ మీడియా ద్వారా కూడా ఈ వ్యాపారాన్ని మార్కెట్ చేయొచ్చు. ఇది మాత్రమే కాదు, హోమ్ డెలివరీ సౌకర్యాన్ని అందించడం ద్వారా మీ వ్యాపారం త్వరగా వృద్ధి చెందుతుంది. అలాగే కిరాణా స్టోర్ వ్యాపారం, ఇది తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే వ్యాపారం. అయితే ఈ వ్యాపారాన్ని విజయవంతంగా నడపాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. కిరాణా స్టోర్ను ఎంచుకునేటప్పుడు అది అధిక జనావాసం ఉన్న ప్రాంతంలో ఉండేలా చూసుకోవాలి. రోడ్డు పక్కన లేదా మార్కెట్కు దగ్గరగా ఉన్న స్థలం మంచిది. కిరాణా స్టోర్ను ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి స్థలంను బట్టి మారుతూ ఉంటుంది. కిరాణా స్టోర్ను ప్రారంభించాలనుకునే వారికి అవసరమైన లైసెన్సులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. వ్యాపార లైసెన్స్, FSSAI లైసెన్స్, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్, GST నమోదు, లీజ్ ఒప్పందం, ఇవి కిరాణా వ్యాపారానికి ప్రధాన లైసెన్సులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.